హలో ఎలక్ట్రిక్ రైడర్స్, దిస్ ఈజ్ ఎ షార్ట్ వీడియో. చాలామంది అంటున్నారు డీలర్స్ కానీ కస్టమర్స్ కానీ ఫోన్ రెస్పాన్స్ తగ్గింది, పెద్దోని అయిపోయినావు అది అని ఏదేదో అంటారు. అదంతా ఏం లేదు. డీలర్స్ ఎక్కువ మంది పరిచయం అయ్యారు, కస్టమర్ లిస్ట్ పెరుగుతుంది, బ్యాటరీ రిపేర్స్ ఎక్కువ వస్తున్నాయి. ఇగో ఇదొక బ్యాటరీ ఇట్లా ఛార్జింగ్ పెట్టాలి, ఇది ఛార్జింగ్ లైన్లో ఉంది, ఇది లైన్లో ఉంది, అవి ఛార్జింగ్ పెట్టాలి, ఇవి ఉన్నాయి. నెక్స్ట్ ఇదొక బ్యాటరీ రిపేరు, అదొకటి ఛార్జింగ్ పెట్టాలి, అవి ఛార్జింగ్ పెట్టాలి, ఇవి ఛార్జింగ్ పెట్టాలి, ఇవి టేబుల్ ఖాళీ ఉంది వాళ్ళ. ఇగో ఇదొకటి రిపేర్కి ఉంది, ఇదొకటి 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 అదొకటి డిస్మాంటిల్ చేసిన, ప్లాస్టిక్ హోల్డర్స్ అన్నీ ఇరిగిపోయినాయి, ఇదొకటి తయారైపోయింది, ఇవి ఛార్జింగ్ లైన్లో ఉన్నాయి, టేబుల్ నిండిపోయింది ఆడ, ఇదొకటి రిపేర్కి వచ్చింది, ఇదొకటి. ఇవన్నీ కానట్టు మళ్ళీ ఇగో ఈడ 3 బండ్లు ఉన్నాయి, అక్కడ ఒక బండి ఉంది, ఇక్కడ ఒక బ్యాటరీ, ఇదొక బ్యాటరీ, ఇదొకటి, ఈడొక బ్యాటరీ, ఇక్కడ 2 బ్యాటరీలు, అక్కడ 2 బ్యాటరీలు, అవన్నీ ఎంటీ డబ్బాలు. ఇంత వర్క్ పెరుగుతుంది కాబట్టి కొంచెం ఇక బిజీ ఎక్కువ అవుతుంది. ఇక మళ్ళీ బండి రిపేర్ చేసేటప్పుడు అంటే ఫోన్లో మాట్లాడవచ్చు, కానీ ఇట్లా సెల్స్ ఛార్జింగ్ పెట్టుకుంటే నేను ఫోన్ మాట్లాడుకుంటా ఉంటే అది కట్ ఆఫ్ కాకపోయినా ఓవర్ ఛార్జ్ అయినా మళ్ళీ అంటే నేను ఎంత వోల్టేజ్ అయితే నా ప్లానింగ్కి తగ్గట్టు లిమిట్ పెట్టుకుంటున్నానో ఆ వోల్టేజ్కి తగ్గట్టు ఛార్జ్ అవ్వాలి. ఆ వోల్టేజ్కి వచ్చినాక తీసేసి నేను అసెంబుల్ చేసుకుంటాను, అంటే ఫుల్ ఛార్జ్ కానీ మళ్ళీ రీఅసెంబుల్ చేసేటప్పుడు. సో ఇట్లా మానిటర్ చేసుకుంటా కూర్చోవాలన్నమాట. ఇదొక మీటరు, ఇదొక మీటరు, ఈ 2 మీటర్లతో మానిటర్ చేసుకుంటా ఇట్లా ఫాల్ట్ సెల్స్ ఇట్లా ఇంటూ మార్క్ పెట్టేసి ఇట్లా తీసేస్తూ ఉంటా. అందుకే ఫోన్ రెస్పాన్స్ మధ్యాహ్నం పూట కొంచెం తక్కువ ఉంటుంది నాది. సో కొంచెం చూసుకోగలరు దయచేసి. ఈవినింగ్ పూట అయితే ఫ్రీ అయిపోతాయి, ఇట్లా కొంచెం ఇక బ్యాటరీస్ అప్పటి వరకు ఫుల్ అయిపోయి ఉంటాయి. ఇక చేసే వరకు ఏమైనా రిపేర్ చేసేదన్నా కూడా రిపేర్ చేసిన బ్యాటరీలు ఛార్జింగ్ పెట్టుకొని చూసుకుంటూ ఉంటాయి కాబట్టి ఇట్లా పెట్టవచ్చు. ఆ లైన్ ఛార్జింగ్ పెట్టిన ఈ బాక్స్లో ఈ 4 సెల్లు ఖరాబ్ అయిపోయినాయి, ఇంకా వెళ్తాయి. ఇవి ఫుల్ ఛార్జ్ అయినాయి, ఇవన్నీ ఫుల్ అయినాయి. ఈ ఛార్జింగ్ పెడుతున్నా 4 సెల్లు ఖరాబ్ అయిపోయినాయి, మైలేజ్ రావట్లేదు అని వచ్చింది. ఇట్లా ఫాల్ట్ సెల్స్ ఉంటాయి కదా, గుర్తుపడదామని ఇట్లా టెస్టింగ్ చేసేసరికి 4 ఖరాబ్ అయిపోయినాయి. వెళ్తాయి, ఇంకా చాలా సెల్స్ ఇట్లా వెళ్తాయి, ఇట్లా ఖరాబ్ అయిపోయినాయి. ఇక మళ్ళీ ఇంకోటి ఇట్లా ఛార్జింగ్ పెట్టేటప్పుడు అప్పుడప్పుడు ఇట్లా ఇది ఉబ్బిపోయింది చూడండి, ఇట్లా కెమికల్ లీక్ అయిపోతుంది. ఇట్లా చాలా రిస్క్ ఉంటుంది. ఇట్లా బ్యాటరీస్ ఇట్లా చేసేటప్పుడు నేను ఫోన్ మాట్లాడుకుంటా మళ్ళీ మధ్యాహ్నం పూట హోమ్ సర్వీస్ తగ్గడానికి 2 రీజన్స్. ఇప్పుడు ఎండ అండ్ ఇది బ్యాటరీస్ చేసేటప్పుడు ఇక వేరే పని ఏమి ఉండదు, కాన్సన్ట్రేషన్ మంచిగా ఇది ఉంటే మంచి మైలేజ్ వస్తుంది. బ్యాటరీ ఎవరిదైతే కస్టమర్ కావచ్చు, ఆ బ్యాటరీ మీదే కావచ్చు, ఎవరిదైనా కావచ్చు, బ్యాటరీ వేసేటప్పుడు బ్యాటరీ వరకే వేయాలి, ఫోన్ పక్కకు పెట్టేస్తాను అందుకే. సో థ్యాంక్ యూ కస్టమర్స్ అండ్ డీలర్స్.